రాష్ట్రాన్ని 10 ఏళ్ళు భూస్వాములకు నాయకత్వం వహించినటువంటి దొంగలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేటోడు ఈ రాష్ట్రానికి దొంగలు. ఈ రాష్ట్రాన్ని మొత్తం దోషేసిన వాళ్ళు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు అనే పేరు మీద, మొత్తం నీళ్ల పేరు మీద నిధులు విడుదల చేసి నిధులను మొత్తం రాష్ట్రంలో సంపదను దోషించారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం అని. ఇయ్యలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని మోసం చేసింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మీ కుటుంబం. తెలంగాణ ప్రజలను మోసం చేసింది మీరు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోసింది నువ్వు. నిన్ననే చంద్రబాబు నీళ్లు తీసుకుపోతుంటే మాట్లాడకుండా ఉంటుండు రేవంత్ రెడ్డి గారు అని చెప్పింది నువ్వు. మీరు మొత్తం దొంగలుగా తయారై ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారితోని చీకటి ఒప్పందాలు చేసుకున్నది ప్రగతి భవన్లో మీరు. 2012లో చీకటి ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారితో చేసుకున్నది మీరు. ఇయ్యలో ఆంధ్ర బడాబాబులందరినీ 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నప్పుడు మీ చుట్టూ ఉంచుకున్నది మీరు. ఇయ్యలో మొత్తం కేసుల మీద విచారణ జరుగుతుందనే దాని మీద మతిస్థిమితం లేకుండా మరి మాట్లాడుతున్నది కేటీఆర్. ఇయ్యల్లో మా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ మీ అయ్యా నీకు కేటీఆర్ చెప్తున్నా నేను, అసలు దొంగలు మీరు. డ్రగ్స్ అలవాటు ఉన్నది కేటీఆర్ నీకు పరీక్షలు చేయించే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి, అది గుర్తుపెట్టుకో. తాగుబోతువు నువ్వు 2009 నుంచి వెళ్ళి ఏ రెస్టారెంట్లో ఎక్కడ కూర్చుండి తాగుతున్నావో మొత్తం డాటా ఉంది మా దగ్గర. డ్రగ్స్ ఎక్కడ తీసుకొని సినిమా హీరోయిన్లతోని మొత్తం జలసాలు చేసిందంతా మొత్తం వీడియోలు ఉన్నాయి మా దగ్గర. నీకు డ్రగ్స్ అలవాటు ఉన్నది, గంజాయి అలవాటు ఉన్నది, తాగుడు అలవాటు ఉన్నది నీకు. ఇక నీ అయ్యకు కేసీఆర్కు దాదాపు 40 ఏళ్ళ నుంచి మీ అయ్యకు తాగుడు అలవాటు ఉన్నది. గుడుంబ కానుంచెలు మొదలుకుంటే, సారా కానుంచెలు మొదలుకుంటే, బెండర్స్పాడ్ కానుంచెలు మొదలుకుంటే, రాయల్ స్టాగ్ నుంచి మొదలుకుంటే, మొత్తం ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు అమెరికా నుంచి 50,000 మంది, ₹1,00,000 మంది తాగదాకా ఇవన్నీ అలవాట్లున్నది నీ అయ్యకు నీకు, కేసీఆర్కు నీకు. అరే దొంగ, మాట్లాడే ముందు ఆలోచించుకో. నీకు పిసలేసినట్టున్నది, మీకు జ్ఞానపిస వచ్చినట్టున్నది. నిన్ను ఫస్ట్ ఎర్రగడ్డకు చూపించాలి. నిన్ను ఎవరో తెలంగాణ ప్రజలు ఎక్కడి నుంచో దళితులో బీసీలో ఎవరో నిన్ను ఎత్తుకొని పోయి అక్కడ ఎర్రగడ్డలో పడేస్తారు. లేకుంటే నిన్ను ఇక్కడి నుండి తీసుకుపోయి, లేకుంటే ఆ ఢిల్లీలో లేకుంటే ముంబైలో ఏదో హాస్పిటల్లో పడేసి అక్కడనే బెడ్ మీద ఉంచుతారు. ఇప్పుడు నీ అయ్యో బెడ్డుకున్నాడు, నువ్వే బెడ్డుకు అవుతావు. ఎందుకు తొందరపడుతున్నావు? నీ భయం అంతా ఏంది? కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది, డ్రగ్స్ మీద విచారణ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంది, అదేవిధంగా కార్ రేసింగ్లో విచారణ జరుగుతుంది. ఇవన్నీ విచారణలు చేసి నన్ను జైలుకు పంపుతారని భయంతో మాట్లాడుతున్నావు. కేటీఆర్, నీకొకటి షూటింగ్ అడుగుతున్నా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన పుట్టిన నుంచి ఇప్పటిదాకా తాగుడే అలవాట్లేదు. ఆయనకెట్లా అనారోగ్యం పాలవుతారా భయ్? ఆయనకెట్లా మంచి ఆరోగ్యంతో, నిండు ఆరోగ్యంతో ఉన్నారు. ఓ పిచ్చి నా కొడుక, నిండు ఆరోగ్యంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. ఆయనకు తాగుడు అలవాట్లేదు పాపం. ఆయనకు తాగుడు అలవాట్లేదు, గంజాయి అలవాట్లేదు, డ్రగ్స్ అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు. ఇవన్నిటిని నిషేధిస్తాడు. అంత నీతి నిజాయితీగా ఇంట్లో వండిన భోజనాన్ని, ఇంట్లో వంట చేసిన భోజనాన్ని, హోటళ్ళ భోజనం కాదు ఓ కేటీఆర్, ఇంట్లో వండిన భోజనాన్ని
అమ్మగారు వెడితే తిని అప్పుడు బయటికి వెళ్తున్న జడిపిడిసి నుంచెలి మా మేడం తల్లి లాంటిది. ఆమె మా రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ, మా రేవంత్ రెడ్డి గారి మేడం గారు ఆమె అండి పెడితే జడిపిడిసి నుంచెలి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అప్పుడు కూడా ఇంట్లో భోజనం వంట చేస్తే ఆ వంట చేసిన భోజనము కారమో తొక్కో పప్పో చారో వేసుకొని తిని బయటికి వెళ్ళి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కవిత కవిత కూడా ఒక మాట అంటుంది సార్. ఏంటిదంటే రేవంత్ రెడ్డికి అసలు పౌరుషం ఏమి లేదు. మొన్న జల వివాదాలకు సంబంధించిన దాంట్లో నేను పోనే పోను ఢిల్లీకి అని చెప్పేసి అన్నాడు. మన పోయి మళ్ళీ చర్చలు జరుపుకోవాలి అని చెప్పేసి ఆమె మాట్లాడారు. పౌరుషం అంటే ఏం లేదు, తాగుబోతులకు పౌరుషం ఉంటుంది. మా ముఖ్యమంత్రికి అలవాట్లేదు కదా. ఇక కవితక గురించి దయచేసి నన్ను మాట్లాడేయకూర్రి. ఇక మరి అమ్మగారి గురించి మాట్లాడాలంటే నేను ఇక మంచిగా ఉండదు. ఇక నేను తెలంగాణ భాషలో చాలా డేంజర్ ఉంటాయి. అమ్మ కవితక్క నీ మీద చాలా ఉన్నది, అవన్నీ మాట్లాడకక్క. అక్కయ్య నువ్వు నేను అక్కలాగా భావిస్తా. అక్క నువ్వు ఎందుకు నా నోట ఎందుకు మాట్లాడిస్తావు? నువ్వు అట్లా మాట్లాడకు. ఎందుకంటే మీ కుటుంబానికే తాగుడు అలవాటు ఉన్నది. ఇంకా ఏం మాట్లాడతావు అమ్మ? నేనేం మాట్లాడాలి? ఇప్పుడు నీ అన్న గదే మాట్లాడతాడు, నువ్వు గదే మాట్లాడతావు. మళ్ళీ మీ కొట్లాట, మీ ప్రెస్టేషన్ వేరే ఉన్నది. ఇవన్నీ పెట్టుకొని ప్రజలు ఎందుకు పిచ్చోలో చేస్తారు మీరు? అరే ప్రజలు ఎందుకు పిచ్చోలో చేస్తారు? ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్తున్నా. ఆయన జడిపిడిసి అప్పటి నుంచెలి ఆయనకు ఏ తాగుడు అలవాటు లేనటువంటి వాడు ఎవరన్నా ఉన్నారా అంటే మా రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు. ఆయనకు మందు అలవాటు లేదు, గంజాయి అలవాటు లేదు, డ్రగ్స్ అలవాటు లేదు. నీతిగా నిజాయితీగా ఇంకా మా రేవంత్ రెడ్డి గారి, మా ముఖ్యమంత్రి గారి మిసెస్, ఆ అమ్మగారు, ఆ మేడం గారు వంట చేసింది పెడితే, ఇంత వంట చేస్తే దాంట్లో తొక్కో కారమో పప్పో చారు వేసుకొని తిని ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఆయన. మంచి నిండు ఆరోగ్యంతో ఉన్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఆయనకు అనారోగ్యం ఉన్నది, ఆయనకు హాస్పిటల్ చూపించుకుని అలా కుటుంబానికి చెప్తున్నా అంటే కేటీఆర్ ఏమన్నా నీ లెక్క డ్రగ్స్ అలవాటు ఉన్నది అనుకుంటున్నావా? మా ముఖ్యమంత్రి గారికి ఏమన్నా గంజాయి అలవాటు ఉన్నది అనుకుంటున్నావా? ఏమన్నా తాగుడు అలవాటు ఉన్నదా? నువ్వు నీ వయసు 20 ఏళ్ళ నుంచి తాగుడైనా నువ్వు బీర్లు మందు. నువ్వు 2009 నుంచి నేను చెప్పాను, నువ్వు ఏ హోటల్లో తాగినావు? బంజారాహిల్స్లో ఒరిస్సా నువ్వు హోటల్లో తాగినావు పైన కూర్చుండి. అప్పటి నుండి నువ్వు అమెరికాలో తాగినావంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు బీరు కాడి నుంచి మొదలుకుంటే నీకు ప్రతి మందుని తాగినావు, ఎంజాయ్ చేసినావు. నువ్వు మంత్రి అయినాక అమెరికా నుంచి మందులు తెప్పించుకున్నావు. ₹1,00,000, ₹2,00,000, ₹5,00,000 ఇష్టం వచ్చినట్టు దాక్కుంటా. నీ శరీరంలో మొత్తం పరీక్షలు చేస్తే మొత్తం అలకాలే ఉంటుంది నీకు. కేటీఆర్ నీ శరీరం అంతా అలకాలే, మీ కేసీఆర్ శరీరం అంతా అలకాలే, వేరే ఏమీ లేదు. మరి ఎట్లా మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు కూడా అదే సంబంధించిన ఆరోపణలు చేశారు డ్రగ్స్ అంటూ. మగాడి వైరట్లయితే బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడమని చెప్పేసి కాసేపు క్రితం అంటా ఉన్నాడు. మేము పరీక్షలు చేయిస్తే ఆయనకి పిచ్చిలేసి ఎర్రగడ్డకు తీసుకుపోయినాక తర్వాత పరీక్షలు చేపిస్తాం. నీకు పరీక్షల మీద సోకు బాగున్నది కదా, నీకు పరీక్షలు చేయిస్తే డ్రగ్స్ బయటపడుతుంది. డ్రగ్స్ అలవాటు ఉన్నది ఎవరో చెప్పలే. నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళే, నీ దగ్గర నువ్వు మోసం చేసినటువంటి వాళ్ళే చెప్పిండ్రు. నువ్వు ఎవరినైతే పట్టుకొని ఏ ఓటర్లనైతే మోసం చేసినవో వాళ్ళే చెప్పిండ్రు నీకు డ్రగ్స్ అలవాటు ఉన్నదని. డ్రగ్స్ వేసుకుంటా నువ్వు ఎంజాయ్ చేసినావు, గంజాయి దాక్కుంటే ఎంజాయ్ చేసినావు, మందు దాక్కుంటా ఎంజాయ్ చేసినోడివి. అటువంటి వాడివి మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే ఏమన్నా నీకు సిగ్గు లజ్జ ఉన్నదని అడుగుతున్నా. నీకు మతిస్థిమితం లేదు, పిచ్చి లేస్తుంది. తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నావు, మోసం చేస్తున్నావు. తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇంకోటి కూడా చెప్తున్నా కేటీఆర్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు నమ్మరు. అది గుర్తుపెట్టుకో. నిన్ను నమ్మరు. నీవు పెద్ద మోసగానివి. నీ కుటుంబం మోసం చేసింది తెలంగాణ ప్రజలను. ఎవ్వరు నమ్మరు. నువ్వు అబద్ధాలు ఆడుకుంటే రేకు. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా 18 గంటలు ఆరోగ్యవంతునిగా ఉండి 18 గంటలు పనిచేస్తున్నాడు. 18 గంటలు. అది గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. త్వరలో ఎవరు జైలుకు పోతారో తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారు. చట్టం ఉన్నది. అదేవిధంగా ఎవరైతే నిన్ను జైలుకు పోతావు, నువ్వు హాస్పిటల్ ఎర్రగడ్డకు నిన్ను పంపించడం ఖాయం.
తెలంగాణ నుంచి తరిమేయడం ఖాయం. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇంకోసారి. మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత నీకుందా? మా ముఖ్యమంత్రి మంచి ఆరోగ్యంగా ఉన్నాడు రా భయ్. మా ముఖ్యమంత్రికి నీ లెక్క తాగుడు అలవాట్లేదు, తినుడు అలవాట్లేదు. ఇంట్లో భోజనం చేసి ఉన్నటువంటి వాడు. నీతి నిజాయితీకి మారు పేరు. 18 గంటలు పనిచేస్తున్నారు. మొత్తం రిపోర్ట్ తీసుకో, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ముఖ్యమంత్రిని మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా నీ చరిత్ర మొత్తం మా దగ్గర ఉంది. నేను మొన్న చెప్పినా కదా, పార్కయతులతోని పాటు నీవు ఏ ఓటల్లో ఉన్నవో అంతా కూడా, ఏ ఫామ్ హౌస్లు ఉండి ఏం చేసినవో మొత్తం హిస్టరీ మా దగ్గర ఉంది. మొత్తం బయట పెట్టే రోజులు దగ్గర ఉన్నాయి. మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడు. దాడులు చేసేదాకా చూసుకోకు అని చెప్తున్నాను.